అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మన ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా చిరపరిచితుండేనండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మెటీరియల్ ప్రిపేర్ చేయడం వీటిలో అందరికీ తెలుసు. సక్సెస్ అయిన క్యాండిడేట్స్ కూడా అన్ని డివిజన్స్లోనూ ఉన్నారు. అటు ఏపీలో కానివ్వండి, ఇటు తెలంగాణ సర్కిల్లో కానివ్వండి. ఏంటంటే మొన్న ఎగ్జామ్ ఏదైతే పోస్ట్మెన్ ఎగ్జామ్ జరిగిందో, పోస్ట్మెన్ ఎంటీఎస్ది, దాని రిజల్ట్ కోసం అంటే టెస్ట్ ఆల్రెడీ ఏపీ సర్కిల్లో అయిపోయింది. ఈరోజు కానీ రేపు కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక తెలంగాణ సర్కిల్ విషయానికి వస్తే మనకు కొద్దిగా లిస్ట్ రావడం, టెస్ట్ లిస్ట్ రావడం లేట్ అయింది. తర్వాత ఎల్లుండి 25వ తారీఖున టెస్ట్ ఉంటుంది అనేటటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి కూడా వచ్చే ఉంటుంది. అన్ని గ్రూప్స్లో కూడా ఆ లెటర్ సర్క్యులేట్ అవుతుందండి. అయితే ఎల్లుండి టెస్ట్ ఉంటుంది. ఏదైతే టెస్ట్కు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు ఈ 2 days ఎవరైతే టచ్లో లేరో సిస్టమ్స్తో, వాళ్ళు టచ్లో ఉండి టెస్ట్ కూడా క్వాలిఫై కావాలి. కాబట్టి క్వాలిఫై అయ్యే దిశలో ప్రిపేర్ అయి ఉండడం అనేది కరెక్ట్ అండి. కరెక్ట్గా ప్రిపేర్ కండి. ఈ 2 days నెగ్లెక్ట్ చేయకండి. ఆల్రెడీ టెస్ట్ గురించిన ఐడియా ఉంది, చేయగలము అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి టచ్లో అలా ఉండండి. ఎందుకంటే దీంట్లో క్వాలిఫై అయితేనే మనకు సెలక్షన్ లిస్ట్లో నేమ్ అనేది ఉంటుందండి. అంటే సెలెక్షన్ కావడానికి ఇది కూడా క్వాలిఫై కావాలి. ఎలాగైతే మనకు రీజనల్ లాంగ్వేజ్ పేపర్ ఉండిందో పోస్ట్మెన్ ఎగ్జామ్కు, ఆ విధంగా అనమాట. ఏంటంటే ఈసారి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా రావడం వల్ల ఎక్స్పెక్టేషన్స్కు మించి అందరూ కూడా ఈజీగా 140 పైన వచ్చేస్తాయి అనుకునేటటువంటి తరుణంలో చాలామంది తెలిసినటువంటి విషయాల్లోనే కొన్ని తప్పులు రాయడం, కొన్ని తెలిసి తప్పులు పోవడం, కొంత మళ్ళీ అదే కన్ఫ్యూజన్లో ఒక క్వశ్చన్కు ఆన్సర్ బబుల్ చేయాల్సింది ఇంకొక క్వశ్చన్ చేయడం, ఇలా మార్కులను పోగొట్టుకున్నారండి కొంతమంది. అంటే నాకు ఫోన్ ద్వారా తెలిసిన విషయం, పర్సనల్గా నాతో మాట్లాడిన వాళ్ళు ఇలా నేను గమనించాను. ఏదంటే ఆ పట్టుదల అనేటటువంటి దాంట్లో కొద్దిగా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ లెటర్స్ ట్రై అండి. దీని తర్వాత ఎట్లాగూ ఢిల్లీ సర్కిల్కు చాలామంది అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రిజల్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ రిజల్ట్ అయిన తర్వాత. కాబట్టి అక్కడ సెలెక్షన్లో కూడా చూసుకోవచ్చు అండి. అక్కడ కూడా సెలెక్ట్ కావచ్చు. ఎందుకంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ అక్కడ ఎక్కువ ఉన్నాయనే సంగతి మీకు తెలుసు. 2022 అండ్ 23కి అక్కడ మన విల్లింగ్నెస్ కాల్ ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అధైర్యానికి లోన్ కావాల్సిన అవసరం లేదండి. ఇంకా మనకు ముందు కూడా ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందండి. మనం కష్టపడి వెళ్తాం కానీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు తెలిసినటువంటి వాళ్ళు కూడా. క్వశ్చన్ పేపర్ ఈజీగా రావడంతో ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా రాలేదు అని చెప్పి కొంతమంది అన్నారు. కానీ అది మనం బేసిక్ను మర్చిపోకూడదు కదండి. బేసిక్ నుంచే ఉన్నాయి. ఇంకొకటి ఆ 7 questions తీసివేయడం కూడా కొంతమందికి ఇక లాభం అనుకోండి, నష్టం అనుకోండి, ఏ విధంగానైనా ఆ మార్క్స్లో కూడా తేడా వచ్చింది. ఎనీహో ఈ టెస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే పోస్ట్ మ్యాన్ కోసం ఉందో దాన్ని టెస్ట్కి ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ 2 days ప్రిపేర్ కండి. టెస్ట్లో అందరూ కూడా క్వాలిఫై కావాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. దయచేసి ఈ 2 days టచ్లో ఉండండి. థ్యాంక్ యూ అండి.